స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో మంచి 11 మీటర్లు వస్తాయి. వచ్చేసి యాక్సిడెంట్ ఏంటంటే డివైడర్ పెట్టి యాక్సిడెంట్ మొత్తం కూడా రావనంత తీసి వాళ్ళ మోడీ అలా మోడీ దానికి ముందుగా మళ్ళీ మనం ఏం కట్ చేయాలి కదా, కంపౌండ్ వాళ్ళు అన్ని కట్టిస్తాం సార్. హెచ్ఎండి చెప్పిస్తున్నాం, వాళ్ళే కట్టిస్తున్నాం. ఇద్దరు పోయి కలిసి ఆడదాకా ఏమేమి ఉందో అది పేరు ఇచ్చిపడి చెట్టుపోతే సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ తెచ్చినాం. హెచ్ఎండిఏ ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి. మనము ఇప్పుడు ఏం చేసినామంటే ఆర్ఎన్బి ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగటు ఇంటి ముంగటు ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కూలగొట్టమని అధికారులకు చెప్పిన కూలగొట్టేస్తుంది. దాని తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూలగొట్టేస్తున్నాం. ఇప్పుడు ఆఫీసులో ఏమేమి ప్రైవేట్ వాళ్ళు కూలగొడుతున్నాం, ప్రైవేట్ వాళ్ళు లేవు కూడా. వీళ్ళే ఉన్నాయి, తర్వాత జ్యుడిషియల్ ఉన్నాయి, అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చూస్తున్నారు అదంతా. ఇది ఈరోజు ఇది అందన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది. దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ, ఈ రోడ్కి ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, అట్లా విజయనగర్ కాలనీ, అటు ఇందిరా నగర్ కాలనీ, ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ, ఇటు పోతేనేమో బాలాజీ నగర్, అంటే రెండు వస్తాయి. ఇటు బాలాజీ నగర్, అటు రెవెన్యూ కాలనీ, లేదా బ్యాంకర్స్ కాలనీ, లేకపోతే అయ్యప్ప కాలనీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ అంతా అదే కదా తిరిగేదంతా. ఇవంతా పెద్ద కాలనీ ఇదంతా. కాబట్టి ఈ రోడ్డు వెడల్పు అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే ఈ వెడల్పు దానికోసము ఆర్డీఓ ఇల్లుకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుల్లగొట్టేసారు.
ఆర్ఎన్ మీద గుల్లగొట్టేసి ఇంకా మిగతా కూడా అన్ని అఫీషియల్స్ ఉన్నాయి, అవన్నీ గుల్లగొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేసి హెచ్ఎండి అధికారులు, మున్సిపల్ అధికారులు మన టీం అంతా చేస్తే మొత్తం మీద విడల్పు కార్యక్రమం మొదలైంది. ఇది సపోర్ట్. చెప్పాలి